జాస్మిన్, నా నెంబర్ 9988232326. మరి నీ నెంబర్ చెప్పు. ముందు 100కి కాల్ చేసి అమ్మాయి కావాలని అడుగు. తర్వాత వాళ్ళు వచ్చి ఇచ్చేలాక 108కి కాల్ చేయి. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇరుడు మంది ఎక్కడా? ఆ సూట్ కేసులో ఉంది. ఇల్లే దారిలో ఇచ్చే గుడుక్కుని తాగెత్తా. ఇప్పుడే తాగేయచ్చుగా. అమ్మో దొరికిపోతాము. టైం రాని. ఏంటమ్మా వాడి కట్లిపుతున్నావు? ఇక్కడే ఉంటే తప్పించుకుని వెళ్ళిపోతాడు అంకులు. మనతో తీసుకెళ్ళిపోదాం. మామా, నా చెల్లిని నామినేషన్ వేయకుండా ఆపుదాన్ని చూస్తుండవా? నిన్ను వదలను మామా. అన్నయ్య, నీకు సడన్ గా అది జ్యోతక్క మీద అంత ప్రేమ ఎందుకు? మమ్మల్ని నాను నా చెల్లెల కోసం ప్రాణాలు ఎత్తాను గానే మిమ్మల్ని పోనివ్వను. ఇడికేది కాని టైంలో నా మీద ఈ ఎఫెక్షన్ ఏటో. సర్లే, నువ్వు కూడా మాతో పాటు రా. అయితే నాను రాను, మిమ్మల్ని పోనివ్వను. వద్దు అంకుల్. నా మాట ఉండి చెప్తా. రండి 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 రండి. చిన్న పిల్ల చిన్న పిల్ల చిన్న పిల్ల చిన్న పిల్ల చిన్న పిల్ల చిన్న పిల్ల. చెల్లెమ్మా, నీ కోసం ప్రాణం ఇచ్చే అన్నయ్య ఉన్నాడమ్మా. నానొచ్చి నీతో నామినేషన్ ఇప్పిస్తా. ఏంటి కొంచెం చూసుకొని పడవమ్మా. చూసుకొని పడవాలా? సరే దీని అమ్మాయి ఏంటే నువ్వు విన్నాయి? నా దీపక్ ని కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఈ దీపక్ నాకెందుకే? నాకు నా ఈగో సాటిస్ఫై అయితే చాలు. మరి ఆ పువ్వు ఎందుకు ఇచ్చావే? నీకేమన్నా ఇచ్చానే, కానీ నువ్వే ఆ పువ్వుని చెవులో పట్టుకొని మన ఇద్దరిని శత్రువులు చేసావు. అయ్యో సారీ కమ్లీ, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. అబ్బే సారీ, యు ఆర్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకెప్పుడు మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు. సేమ్. ఓకేనా? జోగి, నేనే. నువ్వు మాయమైనా నీ స్మెల్ మాత్రం మాయం అవ్వలేదు జోగి. హెల్ప్ చేయడానికి వస్తే ఇంత కమెంట్ చేస్తారా? హెల్ప్ చేయడానికి వచ్చినాడు అలా పల్లె గిలిచి చూడకపోతే వెళ్ళి ఆ కాలికైని ఏదైనా చేసి ఆపొచ్చు కదా. ఏమంటా? అవును, వెళ్ళి ఆపొచ్చు కదా. నేను ఇక్కడున్నాను. ఇప్పుడు చూడండి నా ప్రతాపం చూపెడతాను. ఎక్కడున్నాడు? ఇక్కడే.
ఎక్కడున్నాడే? స్మెల్ కూడా పోయింది. అవును. జోగి జోగి ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. స్మెల్ అయితే వస్తుంది కానీ మనిషి కనపడటం లేదంటే. హాయ్ మను. జోగి ఎక్కడున్నావు? పొద్దున్నుంచి నీకోసం వెతుకుతున్నాను, కనిపించవేంటి? ఫైట్ చేసి బాగా అలసిపోయాను. ఫైట్ చేయడం ఏంటి? ఇదేంటి ఎనర్జీ డ్రింకా? ఆ డ్రింక్ గురించే నేను పొద్దునుంచి నీకోసం వెతుకుతూనే ఉన్నాను. జోగి మాట్లాడు. జోగి ఇంతకీ మాట్లాడండి. వచ్చేసింది ఇప్పుడు. చూడండి జోగి, ఎక్కడున్నావు? జోగి ఎక్కడున్నావు? అసలు నువ్వు ఎక్కడున్నావు? మాట్లాడవేంటి జోగి? ఏంటి? ఏంట్రా చూపు గుడ్ల గుప్ప కల్లేసుకొని? ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా ఆఫ్ టికెట్ గన్వి? నన్నే ఎవడంటావు? ఎవడ్రా నువ్వు? అన్నా ఎవడ్రా వాడు? ఏమో అన్నా, ముళ్ళ పంది కళ్ళజోడు పెట్టుకున్నట్టున్నాడు. నన్నే ఆఫ్ టికెట్ అంటావురా? పెళ్ళయిందా? అవ్వలేదు. నీకవ్వదురా. ఎలా స్టార్ట్ చేశాను రా? అది మరి కాళికేయుడి దెబ్బ. జోగి ఏంటి అలా వస్తున్నావు? నీకు కూడా కనిపిస్తున్నానా? ఇందాక నువ్వు తాగావే అది ఎనర్జీ డ్రింకే కాదు, అది నీ ఇన్విజిబుల్ కి యాంటీడోట్. మరి అప్పుడే చెప్పొచ్చుగా. నువ్వెక్కడున్నావు నాకేం తెలుసు. అలాగనా? మరి నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? వెంటనే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు. వెళ్దాం పద. అసలే నాకు పెళ్లి కాలేదు. మనోళ్ళు ఎక్కడ్రా? అయ్యో ఇక్కడే ఉండాలన్నా. ఏరి అన్నా, ఇది ఆ దామోదర్ గడి పని అయి ఉంటది. ఎక్కడెక్కడో ఉన్నాడు వాడు. మనం హుషారుగా ఉండాలి. దామోదర్ ఎక్కడున్నావురా? రారా రే దామోదర్, రారా రారా బయటికి. అన్నా ఎలాగో వాళ్ళు రారు, ఇంటికి వెళ్దాం అన్న. ఆకలేస్తుంది. నువ్వు వెళ్ళనని చెప్పుకోవడానికి మమ్మల్ని అందరినీ గుచ్చినప్పుడు లేదా? ఇలా మీ అమ్మటి వచ్చినందుకు నాకైతే ఎక్కడో దిగింది. కూర్చేయండి వాడిని కూడా. కూర్చో. ఓడిపోయాను. మీ అడుగు మీకు ఇచ్చేస్తాను. మీ కాళ్ళు కొట్టాను. పాపం బెదిరిపోయాడమ్మా, వదిలేద్దాం. రాయ్ కూర్చో కూర్చో. అమ్మయ్యా
మొత్తానికి నా అడుగు భూమి నాకు వచ్చేసినదమ్మా. అమ్మా ఇదంతా నీ వల్లనే కమలి. నా వల్ల కాదు అంకుల్, అంతా వైషు వల్ల. అట్నా? అంటే మీ పని మనిషి కూడా చాలా హెల్ప్ చేసింది అనుకోండి. మళ్ళీ పని మనిషి అనేసావా? ఏంటమ్మోచో అట్టా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ఇస్తే తాకూడదు. పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. అదేంటి అంకుల్, మీరుండగా నన్నెవరూ ఏటి చేయలేరు. చెప్తే వినవు. అయినా ఈ జ్యోతి ఎక్కడుందో అసలు నామినేషన్ వేయకుండా చూడాలి. బావు, నువ్వు పొద్దున్నే నామినేషన్ వేసావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నానొచ్చింది జ్యోతి కోసం నాన్నా. నామినేషన్ ఏనికి వస్తుంది కదా, అందుకే మాల తెచ్చాను. పిచ్చి మాలోకం, ఇలాంటి పిచ్చి పనులు చేసి నా పరువు తీమాక. అసలే నువ్వు ఏకగ్రీవంగా గెలవడానికి చాలా చేశాను. పిచ్చి నాన్నా, నానెట్టా గెలుస్తాను నాన్నా. మా జ్యోతి వస్తుంది, నన్ను ఓడిస్తుంది. ఓడిపోవడానికి కూడా గొప్పలు పోయే ఎర్రిమాలో కానీ నిన్నే చూస్తున్నాను. ఏంటి ఇంకా జ్యోతి రాలేదు? అంకులో, గంగాధర్ అంకులో. ఆయ్ జ్యోతక్క, ఇదేంటి ఇక్కడ ఉంది? అంటే మా కుడిగాడు చెప్పినట్టు నువ్వు జో ఒకటేనా? అవును అంకులో, బాగా కనిపెట్టేసినావు. అంటే నిన్ను నామినేషన్ కి నా కారులో నేనే తీసుకొచ్చానా? ఈ విషయం జనాలకి తెలిస్తే నా మీద మామూలు జోకులేసుకోర్రా బాబోయ్. ఆయ్ జ్యోతక్క ఉండో. నా బంగారం మళ్ళీ పెద్దదైపోనాది. ఇక ప్రెసిడెంట్ అయ్యి నా వారసురాలు అయిపోవడమే మిగిలిపోనాది. నా కళ నిజమైపోనాది. అమ్మా, నీ ప్రేమ తర్వాత ముందు నామినేషన్. ఎక్కడికి? ఎలక్షన్ ఆఫీసర్ వెళ్ళిపోయేలోపో నా నామినేషన్ వేయాలా? తప్పుకో. సారు టీ బ్రేక్ లో ఉన్నారు, ఇంకా టైం ఉంది. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. అవును, నాకు కూడా ఎక్కడో చూసినట్లే ఉంది. అప్పుడే మర్చిపోయారమ్మా. జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం, జరగాల్సింది చెప్తాం. ఆయ్ సోదిగాడు. సోదిగాడి కాదమ్మా, సోది చెప్పేవాడు అనాలి. మరి యాసం? ఇదే అసలైంది, అది మీరు చూసింది యాసం. అది యావయ్యా, చూసినావా నన్నే మోసం చేసినాడు. ఏరా, మా అమ్మని మోసం చేసింది కాక ఏట్రా ఎర్రి నవ్వు? పిచ్చిగాని పట్టినాదా ఏటి? ఆ రోజు మీ అమ్మని మోసం చేయడానికి హెల్పింగ్ చేసింది ఎవరో తెలుసా నీకు? మీ డాడీ. అబద్ధాలు ఆడితే అడుక్కు తినడానికి కూడా పనికిరాకుండా పోతావు. నా దగ్గర సగం కమిషన్ కొట్టేసి ఎసలేసను నువ్వు. ఏంటి 5 ఏళ్ళు నొక్కేసావా? 5,000 ఏంటి, 3,500గా. ఒరే దరిద్రుడా, నీకేమన్యాయం చేశాందా? నా కొంప ముంచాకుదురా. మీ ఆవిడిచ్చిన దాంట్లో కమిషన్ అడిగామంటే ఏమో అనుకోవచ్చు. మొత్తం ఊర్లో వాళ్ళందరి జాతకాలు చెప్పి సంపాదించిన దాంట్లో ఓటు అడిగితే నాకు కాల్దా? నీకంటే నాకే ఎక్కువ కాలిపోతా అండాది.
ఏరా ముష్టి 3500 కోసం నన్నే ప్రెసిడెంట్ కానికుండా చూద్దాం అనుకున్నావు. అది కాదు రజని, నువ్వు ప్రెసిడెంట్ గా బాగా పనిచేసి కష్టపడుతున్నావు కదా. ఈ పాలికి మన జ్యోతిని ప్రెసిడెంట్ చేసి నిన్ను అలా 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 ప్రేమయాత్రలకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఓహో, నీకెంత ప్రేమ ఉందో నా మీద, నాకు కూడా ఎంత ప్రేమ ఉందో చూపిస్తాను. ఏటి రజని ఈ మోటు సరసం, పిల్లల ముందు నాకు సిగ్గేస్తుంది. అట్ట అంటే ఎట్ట, ముందు నిన్ను అర్జెంట్ గా ప్రేమించేయాలని ఉంది. మమ్మే డాడీ, నువ్వు నామినేషన్ అయిపోయినాక తీరిగ్గా తందువు గానీ ముందు నేను నామినేషన్ ఏమి. ఇంకా నువ్వెందుకే నామినేషన్ వేయడము? నానే ఎత్తా, నానే గెలుస్తా. వాళ్ళమ్మో, నన్ను ప్రెసిడెంట్ గా చూడడం నీ కాలని చెప్పినావు. రాజకీయ నాయకులు మాటల మీద ఎప్పుడు నిలబడినారే నా పిచ్చి తల్లి. నానే ఎత్తా, నానే గెలుస్తా. అమ్మనా మమ్మీయో, ఎంత తొందరగా ప్లేట్ ఫిరాయించేసినావో. నీకంటే ఆ గంగాధర వంకలే బెటర్. పాపం కూతురు మాలోకం అని తెలిసినా గుడ్డిగా సపోర్ట్ చేసినాడు. అయితే నువ్వు ప్రెసిడెంట్ అవ్వవా జ్యోతి? మా అమ్మ బతికుండగా అది కట్టమేలే. పోన్లే, అందరిలాగా నాను ముందు వీరైన అయిపోతాను. యాసాలు లేనప్పుడు పాలిటిక్స్ కి షిఫ్ట్ అయిపోతాను. డాడే నువ్వు ఇంకలే. వయసు ఏం సిచ్యువేషన్ సాంగ్ పెట్టావు జో, హాయిగా ఉంది. నన్ను చిన్నపిల్లైనప్పటి నుండి ఎన్ని కట్టాలు పడ్డాము. అన్నిటి నుండి బయటపడి ఇట్ట పాటలు వింటా ఉంటే ఎంత హాయిగా ఉన్నది కదా. ఈ మధ్య కాలంలో నేను ఇంత ప్రశాంతంగా అసలు ఎప్పుడూ లేను. ఇలానే ఎప్పుడు ఉంటే ఎంత బాగుంటుందో. నీకు బాగానే ఉంటుంది, నాకే వాచిపోతోంది. కుక్కు, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది కుక్కు? మా డాడీ మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు. అది పాత న్యూస్ కదేటి, కొత్త న్యూస్ ఉంటే చెప్పు. మధ్యలో నువ్వు రాజో. అబ్బో, మధ్య రకం వాళ్ళకు కూడా మధ్యలో వస్తే కోపం అవుతుంది. ఏమన్నావు? అదే నీకంత కోపం వస్తుందని తెలియక మధ్యలో వచ్చాను సారీ అంటుంది. మీ ఆడాలు ఎప్పుడు అంతే, ఏది స్ట్రైట్ గా మాట్లాడరు. అందుకే వీళ్ళతో తిరుగుద్దన్నాగా కమల్ నీకు. అవును, అయినా నువ్వేంటి ఇంకా ఈ డ్రెస్ లోనే ఉన్నావు? నేను అదే మీ డాడీ చూడ్డానికి వద్దామని ఇలా రెడీ అయ్యాను. నీకు నేనన్నా మా ఫ్యామిలీ అన్నా ఎంత నవ్వు. కానీ ఇప్పుడు డాడీ కరెంట్ కట్ అయింది కదా. అదే అంటే మళ్ళీ కోమా స్టార్ట్ అయింది కదా. నువ్వు ఇప్పుడు మామూలుగానే ఉండొచ్చు. నువ్వు ఇలా చిరాగా తయారవడం బాగలేదు, చూడలేక చచ్చిపోతున్నాను. అంటే ఇక కమలికి మగవేషం పర్మనెంటా? వైషు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. మగవేషం కాదు, ఆడవేషం పర్మనెంట్ గా కట్ అయినట్టే. ఇక ఎంచక్క మేమిద్దరం పెళ్లి చేసుకోవడం ఒక్కటే మిగిలింది. మళ్ళీ పెళ్ళంటావేంటి? మీ డాడీ కోమలోకి వెళ్ళిపోయారు కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? అదే కమల్, ఇక ఏ ప్రాబ్లము లేదు, మన ఇద్దరం ఎంచక్క గే మ్యారేజ్ చేసుకోవచ్చు అని. గే మ్యారేజా అంటే ఏటి? కుక్కు గేదెని పెళ్లి చేసుకుంటాడా? యు విలేజ్ ఫూల్, నీకేం తెలీదు. అయినా మీలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది మగాళ్ళకి సంబంధించిన మ్యాటర్. మగాళ్ళ పని అయితే మరి నీకేటి సంబంధం? వాట్? నేను నీకు మ్యాన్ లా కనిపించట్లేదా? నువ్వు మ్యాన్వే కానీ మ్యాన్లీగా లేవంటుంది అంతే. అదా, నేను ఎఫ్ఎం ని. ఫిమేల్ మ్యాన్ ని, అందుకే మేల్ మ్యాన్ లా కనిపించనన్నమాట. అయినా మీరు నా బుక్ చదవండి, మీకు అంతా అర్థమవుతుంది. అబ్బా, ఆ సండాలం ఎప్పుడు సర్వేశాం. You are insulting me. అబ్బా కుక్కు, నువ్వు హర్ట్ అవ్వకు.
మా జోని వాళ్ళమ్మ లాస్ట్ మినిట్ లో ఎలక్షన్స్ నుంచి తప్పించిందని అది చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. దాని మాటలు నువ్వేం పట్టించుకోకు. సరే నువ్వు చెప్పావుగా, పట్టించుకోండి. అయినా నీకు మాతోనే పని లేదు, మా మాటలతో ఏటి నీకు పని? అందుకే కమల్ నేను వీళ్ళతో ఉండొద్దని చెప్పేది. మనం త్వరగా పెళ్లి చేసుకుంటే వీళ్ళ పీడ వదిలిపోతుంది. పీడ వదిలిపోవడం కాదు, నా బతుకు తేడా అయిపోతుందేమోనని భయం వేస్తుంది. డోంట్ వరీ, నువ్వు త్వరగా మీసం పెంచుకుని పెళ్లికి రెడీ అయిపో. మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే బాయ్. ఓకే బాయ్. కమలే మీసం అంట. ఏడవకు కమలి ప్లీజ్. అవును, నువ్వేడితే అస్సలు చూడలే. ఉన్న మాట అంటే ఎందుకంత సీరియస్ లుక్కో? కుక్కు ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకాల్సిందే. అదెంత పని, నన్నున్నాను కదేటి. అంటే వయసు కూడా ఉందనుకో, ఊళ్ళో మా సమస్యలు తీర్చడానికి నువ్వు వచ్చినట్టే నీ సమస్యలు తీర్చడానికి మేము వస్తాము. అవును కమలి, మేం విలేజ్ లో ఉండగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తో పోలిస్తే నీది చాలా చిన్న ప్రాబ్లం. మేము ఏదో ఒకటి చేస్తాంలే. మీ ఇద్దరు నా పక్కనుంటే ఎలాంటి సమస్యనైనా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. మా అమ్మ ఇప్పుడు అంటూ ఉండేది, ఇలాంటి శకునాలన్నీ రాబోయే అనర్థాన్ని సూచిస్తాయంట. మనం కమలి కుక్కల పెళ్లి ఆపలేమంటావా? కాదు, దానికంటే పెద్ద అనర్థం వచ్చిందనుకుంటా. నేను చూస్తాను. సరే, మొబైల్ నెంబర్ ఇవ్వడం ఇష్టం లేదు, కనీసం ల్యాండ్లైన్ నెంబర్ వచ్చుగా. టెలిఫోన్ డైరీలో ఉంటుంది చూసుకో. అదే నీ పేరు చెప్పు. నెంబర్ పక్కనే పేరుంటుంది చూసుకో.